జమిలీ ఎన్నికలపై కేంద్రం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రేపు లోక్సభ ముందు బిల్లులు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ లిస్టులో 2 బిల్లులను పొందుపరిచింది. అయితే తాజా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించారు. తాజా పరిణామాలతో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. జమిలీ ఎన్నికలపై కేంద్రం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రేపు లోక్సభ ముందు బిల్లులు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ లిస్టులో 2 బిల్లులను పొందుపరిచింది. అయితే తాజా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి 2 బిల్లులను తొలగించారు. తాజా పరిణామాలతో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 2 బిల్లులకు సంబంధించి ఇప్పటికే బిజినెస్ జాబితా నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుల పైన కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందా లేదా రేపు సడన్ గా ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే జమిలీకి సంబంధించి ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించి సిద్ధం చేసినటువంటి 2 బిల్లులను కూడా కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ఆమోదించిన తర్వాత రేపు సోమవారం ఈ బిల్లులను లోక్సభలో అర్జున్ మేఘ్వాల్ కేంద్ర మంత్రి సమాచారం మేరకు జాబితాలో కూడా చేర్చారు. అయితే రేపటి లోక్సభ జాబితా చూస్తే ఆ బిల్లులు కనిపించడం లేదు. అయితే నిజానికి ఒకసారి లోక్సభ జాబితాలో ఆ బిల్లులు లేనప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఏమైనా ప్రవేశపెడతారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే మరి లోక్సభ జాబితాలో ఈ బిల్లులను ప్రవేశపెట్టకపోవడం వల్ల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ బిల్లును మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిజానికి 2029 నాటికే జమిలీ ఎన్నికలు వెళ్లాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మోదీ కూడా 2029 సార్వత్రిక ఎన్నికలతోనే మిగతా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలని భావిస్తున్న సమయంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లోని ఈ బిల్లును ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి విస్తృతమైనటువంటి చర్చలు అదేవిధంగా అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఈ బిల్లులో మార్పులు చేర్పులు అవసరమైతే చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే కేబినెట్ ఆమోదం ఆ తర్వాత పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టాలని భావించారు. ఏదైతే తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. రివైజ్ చేసినటువంటి లోక్సభ బిజినెస్ లో కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లులు లేవనే తెలుస్తుంది. ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు కూడా ముగియబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలీ బిల్లులు పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా పలుసార్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులు పెట్టడం పైన కొంత సందిగ్ధత నెలకొని ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి రేపు పార్లమెంట్ లో అంటే అక్కడికక్కడ ఏమైనా దీనిపైన నిర్ణయం తీసుకొని పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతానికి ఈ యొక్క అద్దానికి సంబంధించిన వ్యవహారం కానీ మిగతా వ్యవహారాలపై పార్లమెంట్ చేస్తున్నారు. ఇటు రాజ్యసభలో కూడా రాజ్యసభలో వైస్ చైర్మన్ పైన ధన్కడ్ పైన అవిశ్వాస తీర్మానానికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అసలు రాజ్యసభ అయితే జరగట్లేదు. లోక్సభలో జరుగుతున్నప్పటికీ కూడా ప్రశ్నోత్తరాల సమయం వరకే జరుగుతుంది. సో అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే రేపు అప్పటికప్పుడు ప్రవేశపెట్టాలని ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆ జాబితాలో అయితే రివైజ్డ్ జాబితాలో ఈ బిల్లులకు సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడంతో ఏమైనా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులు తీసుకురావాలని ఏమైనా వెనకాడుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఏదేమటికి రేపు ఉదయం 10-10:30 సమయంలో దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.